తెలంగాణ వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఉగాది రోజున హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ పథకం నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆరంభమైంది. రాష్ట్ర జనాభాలో 85% మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రమేష్. వ్యాప్తంగా ఇవాళ అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం మొదలైంది. మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఊహించలేదు రేషన్ షాపుల్లో గతంలో దొడ్డు బియ్యం ఇస్తున్నప్పటికీ అది తినలేని పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 84% జనాభా అంటే 2,89,00,000 మందికి కూడా ఈ సన్నబియ్యం అందుతుంది. అదేవిధంగా కొత్తగా 30 లక్షల మంది కూడా రేషన్ కార్డులో అప్లై చేసుకున్న వారికి కూడా జాబితాలో పేరున్న వారందరూ కూడా రేషన్ అందిస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది. మొన్న ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళటి నుంచి కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభిస్తుంది. మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, రేషన్ షాపులు ఇవాళంతా కూడా మీకు సన్న బియ్యం అందిస్తున్నారు, ఏం చెప్తారు? మేమైతే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత ముందుకు మేము ఆ బియ్యం అసలు తీసుకోలేకపోయే వాళ్ళము, తీసుకున్నా తినలేకపోయే వాళ్ళం. అంత పురుగులతోటి అంత అసలు చాలా ఘోరంగా ఉండేది. సో ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చాక మాత్రము మాకు చాలా బెనిఫిట్స్ అయితే కనిపించాయి. ఇంకా కూడా మాకు అంటే ఈ అవకాశం ఇలాంటివి మాకు కల్పించినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్కి. మీరు అనుకున్నారమ్మా, గతంలో కూడా చాలా వరకు చెప్పారు రేషన్ షాప్లో సన్న బియ్యం అందిస్తామని, కానీ సన్న బియ్యం అంటే ఏమని మాట్లాడలేదు సార్. ఎప్పుడు అనుకోలేదు దొడ్డు బియ్యం ఇస్తారు అనుకున్నాం. ఇంత సడన్గా 6 కేజీల బియ్యం ఇస్తానంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఎంతసేపు అయితే కొనుక్కోవాలంటే ఈ దొడ్డు బియ్యం తినలేక ఇట్లా ఆ పురుగు పట్టిన బియ్యం తినలేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 6 కిలోల బియ్యం ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషం అయింది. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు. గతంలో ఈ బియ్యాన్ని కూడా అమ్ముకునేది కోళ్ళ ఫామ్లకు అమ్ముకునేది, చాలా మంది అమ్ముకునేది, తినలేకపోయేసరికి అమ్ముకునేది పురుగులతో. మళ్ళీ బయట కొనుక్కోలేక తినలేక చాలా బాధపడ్డా దొడ్డు బియ్యంతో. చాలా సంతోషం సన్న బియ్యం ఇవ్వడం వల్ల. మళ్ళీ 6 కేజీలు చేసిండు, ఇంకా ఎన్నెన్నో చేయాలని మా ఆలోచన. చెప్పండి అమ్మ, ఇవాళంతా కూడా మీకు సన్న బియ్యం అందిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ 6 కేజీల సన్న బియ్యం ఇస్తుండ్రు. ఎప్పుడు రేషన్ బియ్యంలో దొడ్డు ఇచ్చేది, హ్యాపీగా ఉంది ఇస్తున్నందుకు. ఇంతకుముందు అసలు కంట్రోల్ బియ్యం అనేసి మొత్తం కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వారిని తీసుకోవాలన్నా కానీ తినలేనటువంటి పరిస్థితి ఉండేది. నాకేం మాట్లాడుతుంది, సన్న బియ్యం ఇస్తే సంతోషం సార్ రేవంత్ రెడ్డి. ఈ రోజు నుంచి సంతోషం మాకు. చెప్పండి, వాళ్ళంతా కూడా అంతా మహిళలు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరు కూడా ఆ మనిషికి 6 కిలోల బియ్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 6 కిలోల సన్న బియ్యం ప్రతి మనిషికి పేద ప్రజలకు ఇద్దామని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పేద ప్రజలు గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక, ఎందుకంటే పురుగులు పట్టిపోయి లేకపోతే అది తినలేని పరిస్థితిలో ఉండే. కానీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల వారి ముఖాల్లో ఆనందం కనపడతా ఉంది. ఎందుకంటే సన్న బియ్యం అనేది ఇవాళ రేపు కొనుక్కోవాలంటేనే చాలా కష్టంగా ఉన్నది. ఈరోజు రూపాయికే సన్న బియ్యం ఇవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇది నిజంగా ప్రజాప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇంకా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి గవర్నమెంట్ని నిజంగా మనం అందరం హర్షించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు, బస్సు ప్రయాణం ఫ్రీగా కల్పిస్తున్నారు మహిళలకు. ఇట్లా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ఎస్హెచ్జి గ్రూప్లకు కూడా ఈరోజు సోలార్ ప్లాంట్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అన్ని హాస్టల్స్లో క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇట్లాంటి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా మనందరం రుణపడి ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కూడా
ఇందిరమ్మ ఉన్న కాలం నుంచి కూడా పేద ప్రజల కోసమే గరీబీ హటావ్ అనే నినాదం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేయబోతా ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు దొరికిన పాపాన పోలేదు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ లబ్ధిదారుల లిస్టును కూడా తయారు చేయడం జరిగింది. ఎవరైతే ఇంటి స్థలం ఉన్న వారి అందరికీ కూడా 5 లక్షల రూపాయలను రేపు రాబోయే వారం 10 రోజుల్లో ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఎవరికైతే జాగాలు లేవో వాళ్ళకు కూడా రాబోయే 6 నెలల కాలంలో 60 నుంచి 80 గజాల స్థలం ఇచ్చి వారికి ఇల్లు ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం చాలా మంచిగా ఉందండి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కూడా ఇవ్వడం అలాంటి వాళ్ళు చాలా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి రేషన్ కార్డు అప్లై చేసుకునేది మాకు రాలేదు. కానీ ఈసారి మా పేర్లు కూడా వచ్చాయి. ఆ పేర్లు రాకుండా రేషన్ కార్డు లేకుండా పేర్లు ఉన్న వాళ్ళకు కూడా మాకు బియ్యం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. ఈ చైతన్యానికి రేవంత్ రెడ్డి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రైట్, చూడొచ్చు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ పేదలకు అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం మనిషికి 6 కిలోల బియ్యం అందిస్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డు లేకుండా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నవారికి కూడా ఇస్తుండడం సంతోషంగా ఉందని ఆ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.